హాయ్ గైస్, ఇంగ్లాండ్ సిరీస్ కి టీమిండియన్ టెస్ట్ స్క్వాడ్ అయితే అనౌన్స్ అయిపోయింది. దాన్ని ఇప్పుడు మనం రివ్యూ చేయబోదాం. అండ్ ఇది నా ఒపీనియన్ మాత్రమే. చాలా మందికి నా ఒపీనియన్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. సో మీ ఒపీనియన్స్ ఏంటనేది పాజిటివ్ గా కామెంట్స్ లో పెట్టండి. సో ఈ వీడియోలో చూస్తే సిరీస్ కి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో చూద్దాం. ఫస్ట్ our కెప్టెన్ న్యూ ఎరా బిగిన్ అవ్వబోతుంది శుభ్మన్ గిల్ తో. అండ్ హీఈస్ అవర్ న్యూ కెప్టెన్. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్. నెక్స్ట్ కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ ఇంకో వికెట్ కీపర్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్ అండ్ జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్ ఇంకా హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్. న్యూ కమర్స్ ఏంటి, ఎవరు లెఫ్ట్ అయిపోయారు అనేది ఒకసారి చూద్దాం. సో చూసుకుంటే రీసెంట్ గా అక్షర్ పటేల్ టీంలో కనపడుతూ ఉండే, తనని తీసేశారు, ఇగ్నోర్ చేశారు. షమి ఎందుకు లేడంటే రీజన్ తను ఇంజూర్ అయ్యాడు. ఆ రీజన్ వల్లే టూర్ కి రూల్డ్ అవుట్ అయ్యాడు. ఓకే, నెక్స్ట్ ఇంకా సర్ఫరాజ్, తనకి సెనాలో ఛాన్స్ ఇస్తే బాగుండని నాకు అనిపించింది, తనకి ఛాన్స్ ఇవ్వలేదు. ఇంకోటి శ్రేయస్ అయ్యర్ని కూడా ఇగ్నోర్ చేశారు. బట్ శ్రేయస్ అయ్యర్ని ఎందుకు చేశారు అనేది నా దగ్గర రీజన్ ఉంది, నాకు తెలిసిన రీజన్ అనుకుంటున్నా, లాస్ట్లో చెప్తా నేను. ఆ తర్వాత చూసుకుంటే కొత్త కమర్స్ ఎవరు అనేది ఒకసారి చూద్దాం. అభిమన్యు ఈశ్వరన్. సో దీనికంటే ముందు ఇంకో ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ అయితే టీంలో లేరు, చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే. వాళ్ళిద్దరూ లేరు, ఆడతామన్న ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ మేబీ ఏజ్ కన్సర్న్స్ వల్ల తీసుకోలేదేమో అని నాకు అనిపించింది. చేతేశ్వర్ పుజారా ఏజ్ వచ్చేసి 37, అజింక్య రహానే ఏజ్ వచ్చేసి 36. మనం చూసుకుంటే కొత్త కెప్టెన్ అపాయింట్ చేశారు. సో న్యూ ఎరాని బిగిన్ చేయబోతున్నారు, యంగ్ టీమ్ ని ఫామ్ చేద్దాం అనుకుంటున్నట్టున్నారు. అందుకే ఇగ్నోర్ చేసి ఉండొచ్చేమని నేను అనుకుంటున్నా. సో ఇంకేదైనా రీజన్ అనిపిస్తే మీరు కామెంట్స్ లో పెట్టండి, చూద్దాం ఎవరి ఒపీనియన్ ఎలా ఉందనేది. నెక్స్ట్ చూసుకుంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ నేమ్స్ ఏంటంటే సాయి సుదర్శన్. మీరు అనుకోవచ్చు ఐపీఎల్ చూసి తీసుకొచ్చిరు, ఆడతాడా సాయి సుదర్శన్ అని. బట్ తను డొమెస్టిక్ లో కూడా బాగానే ఆడుతూ ఉంటాడు, టీ20లో కూడా చాలా కన్సిస్టెన్సీ చూపిస్తాడు. టీ20లో కూడా ఏదో హిట్టింగ్ చేసి వెళ్ళడం వేరు, 2 మ్యాచెస్ అవుట్ అయ్యి ఒక మ్యాచ్ లో హిట్ చేయడం. బట్ ప్రతి మ్యాచ్ లో బెస్ట్ గా పర్ఫామ్ చేయడం అనేది దట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ గైస్. సాయి సుదర్శన్ కి ఆ ఎబిలిటీ ఉంది, ఆ కెపబిలిటీ ఉంది. తనకి ఛాన్స్ ఇచ్చారు, ప్రూవ్ చేసుకుంటే మనకు ఒక లాంగ్ రన్ లో ఒక మంచి బ్యాటర్ దొరికినట్టు అవుతుంది. అండ్ అభిమన్యు ఈశ్వరన్ ఎప్పుడో టీమిండియాకి రావాల్సిన ప్లేయర్ ఫైనల్లీ టీంలోకి వచ్చిండు. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ నేమ్ ఇది. 4-5 years బ్యాక్, 6-7-8 years అవుతుంది అనుకుంటున్నా చెప్పాలంటే. అప్రాక్సిమేట్ గా 300 కొట్టి టీంలోకి వెళ్ళిపోయిండు. అప్పుడు అడిగాడు క్రికెట్ నాకు ఒక మళ్ళీ ఛాన్స్ ఇవ్వని. 8 years తర్వాత కమ్బ్యాక్ అనుకుంటా. ఇది లిటరల్లీ కరుణ్ నాయర్ 2.4 లోడింగ్. లిటరల్లీ డొమెస్టిక్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్. యావరేజెస్ చూస్తే రియల్ లైఫ్ లో నిజంగా ఇది యావరేజెస్ పాసిబుల్ అనిపిస్తుంది. బట్ ఫైనల్లీ హీ గాట్ కాల్, అదొకటి మంచి అనిపించింది. సో ఇవి ఇంట్రెస్టింగ్ నేమ్స్. అండ్ కెప్టెన్సీ కూడా ఇంట్రెస్టింగ్ ఉంది, బట్ అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు, ఎందుకంటే లాంగ్ టర్మ్ లో చూస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ గిల్ తోటి వెళ్తున్నారు. లేదంటే బుమ్రా కూడా చాయిస్ ఉండే. అండ్ వైస్ కెప్టెన్ దగ్గర బుమ్రాకి ఇవ్వలేదు, ఎందుకంటే కెప్టెన్ బుమ్రా అనుకున్నాం మనం ఆఫ్టర్ రోహిత్ రిటైర్మెంట్, రైట్? సో దీని మీద మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. నన్ను అడిగితే ఇంకొన్ని రోజులు బుమ్రాకి కెప్టెన్సీ ఇచ్చి దెన్ శుభ్మన్తో వెళ్తే బాగుండేమో, ఎందుకంటే హీజ్ అవర్ ప్రైమ్ బౌలర్. బౌలర్స్ లీడ్ చేయట్లేదా అంటే ప్యాట్ కమిన్స్ లాంటి బౌలర్స్ లీడ్ చేస్తున్నారు ఆల్రెడీ టెస్ట్ క్రికెట్లో. సో తినేందుకు చేయడు, చేయగలడు కదా. అండ్ కెప్టెన్సీ బాగానే చేస్తాడు, బౌలింగ్ తన షోల్డర్స్ మీదకి తీసుకొని ఆడతాడు. మీరు అనొచ్చు ఇంజురీ కన్సర్న్స్ అవి అని, బట్ ఆ కేపబిలిటీ అయితే ఉంది. సో రీజన్ మేబీ ఇంజురీస్ అవుతాడని ఇవ్వలేదా, లేకపోతే లాంగ్ టర్మ్లో ఒక కెప్టెన్ని సెట్ చేస్తామని ఇవ్వలేదా అనేది అయితే ఒక డౌట్. మేబీ లాంగ్ టర్మ్లో బెస్ట్ కెప్టెన్సీ కోసం వెళ్ళుండొచ్చు బీసీసీ సెలెక్టర్స్. మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. సో ఓవరాల్గా ఇది నేను చెప్పాలనుకున్న స్క్వాడ్ రివ్యూ. సో ఒకసారి కీ టేక్అవే చూద్దాం. కెప్టెన్ వచ్చేసి శుభ్మన్ గిల్కి ఇచ్చారు, వైస్ కెప్టెన్ కూడా బుమ్రాకి ఇవ్వలేదు. దట్స్ కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్ వీళ్ళు టీంలో ఉండడం నాకు మంచి పాజిటివ్ అనిపించింది, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం. ఇంకోటి ఏంటంటే చేతేశ్వర్ పుజారా ఆడతా అని రెడీ ఉన్నప్పుడు కూడా తనని ఇగ్నోర్ చేయడం కరెక్టో కాదో తెలీదు. ఏజ్ పరంగా చూస్తే ఓకే అనిపిస్తుంది, బట్ ఆడిపిస్తే కూడా సీనియర్ ప్లేయర్స్ ఉంటే బాగుండేమో అనుకున్నా.
బట్ హాఫ్ హార్టెడ్గా ఉంది, ఉన్నా లేకున్నా ఒకటి అన్నట్టు. బట్ ఎనీహౌ సెనా కంట్రీస్లో మన బెస్ట్ ప్లేయర్ చేతేశ్వర్ పుజారా ఉంటే బాగుండేమో అన్న ఆలోచన కూడా ఉంది నాలో. ఇంకోటి అజింక్య రహానే మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ తెచ్చిపెట్టిండు సెనాలో. అదేంటో గుర్తుంటే కామెంట్ చేయండి. తను కూడా లేకపోవడం కొంచెం హట్టింగ్ అనిపించింది, బట్ ఏజ్ కన్సర్న్స్ ఏమో. సో ఇది ఓవరాల్ టీమ్ రివ్యూ. మీ ఒపీనియన్స్ ఏంటి? స్క్వాడ్ చూసిన తర్వాత మీరేమనుకున్నారో కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఇది టెస్ట్ స్క్వాడ్ ఫర్ ఇంగ్లాండ్ సిరీస్. అండ్ శ్రేయస్ అయ్యర్ ఎందుకు లేడు అనడానికి రీజన్ ఏమనిపించిందంటే, సెనాలో ఓన్లీ 1 మ్యాచ్ ఆడిండు ఇంగ్లాండ్లో. ఆ మ్యాచ్లో 17 యావరేజ్ ఉంది, 2 innings కూడా ఫెయిల్ అయ్యిండు. మేబీ ఆ రీజన్ వల్ల పక్కన పెట్టిర్రా అనేది తెలీదు. ఇంకోటి సౌత్ ఆఫ్రికాలో 2 మ్యాచెస్ ఆడితే కూడా ఫెయిల్ అయ్యిండు సెనాలో. బంగ్లాదేశ్లో మాత్రం బాగా పర్ఫామ్ చేసిండు. సెనాలో ఈ 3 కంట్రీస్లో ఆడిండు. లైక్ సెనా ఇన్ ద సెన్స్ ఏషియా కాకుండా కదా, అట్లా అయితే జరిగింది. సో బంగ్లాదేశ్లో బాగుంది, వేరే కంట్రీస్లో. సెనాలో ఓన్లీ 2 కంట్రీస్లో ఆడిండు, ఇంగ్లాండ్ అండ్ చెప్పినా కదా సౌత్ ఆఫ్రికా. ఆ 2 కంట్రీస్లో ఫెయిల్ అయిండు. అండ్ రీసెంట్గా ఆయన రంజీ ఎలైట్లో మాత్రం బెస్ట్గా పర్ఫామ్ చేసిండు. బట్ మిగతా ఈ ట్రోఫీస్ ఉంటాయి కదా లైక్ డొమెస్టిక్లో, వాటిలో అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. రంజీ ఎలైట్లో బాగా చేసిండు. కానీ రీసెంట్గా తను ఇంటెన్షన్ బాగుంది, బెస్ట్గా పర్ఫామ్ చేస్తుండు. ఛాన్స్ ఇస్తే బాగుండేమో, మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ అయ్యేది అనుకుంటున్నా. కానీ ఇంగ్లాండ్లో ఒక మ్యాచ్ ఆడి దాన్ని బేస్ చేసి డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో తెలుస్తుంది టాలెంట్ ఏందనేది. ఒక మ్యాచ్ 2 మ్యాచెస్లో గుడ్ బాల్ పడి అవుట్ అయితే అక్కడ మంచి బ్యాటర్ని బ్యాడ్ బ్యాటర్ అని లైక్ వరస్ట్ ప్లేయర్ లాగా ట్రీట్ చేయలేం కదా. జస్ట్ ఒక మ్యాచ్ ఆడిండు ఇంగ్లాండ్లో, ఇంకా ఛాన్స్ ఇస్తే బాగుండు. సర్ఫరాజ్ ఖాన్ కూడా ఛాన్స్ ఇస్తే బాగుండు, తనని కూడా పక్కన పెట్టారు. సెనాలో ఛాన్స్ ఇవ్వాల్సింది. సో ఇది వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.